స్వాతంత్ర సమరయోధునిగా స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలను పలువురు స్మరించుకున్నారు. కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశపు హాల్లో జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జనాబ్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 138వ జయంతి వేడుకలతో పాటు జాతీయ విద్యా దినోత్సవం 2025 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు తదితరులు హాజరై మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధునిగా స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం పలువురు వృద్ధ పండితులను సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సునీల్ కుమార్, ప్రముఖ న్యాయవాది జవహర్ అలీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రహీం, ఎండీ ఎజాజుద్దీన్, ఎండీ ఇక్బాల్ అలీ, ఎంఏ తాజుద్దీన్, ఎండీ అన్సర్, ఖాదర్ అలీ ఖాన్, ఎండీ పైసల్, అన్వర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అస్సలు ఇష్టం లేదు ఆయనకి. కానీ విడిపోయింది పరిస్థితుల ప్రభావంతో చాలా బాధపడ్డారు. ఆ తర్వాత వారు ఎన్నో సేవలు చేస్తూ ఉంటే వారికి మొట్టమొదటిసారిగా విద్యామంత్రిగా ఆయనకి ఆ ప్రభుత్వం ఇచ్చి గౌరవించింది. అలాగే వారి సేవలు వారు ఈ మతాలకి అతీతంగా అందరినీ కలిసిమెలిసి చేస్తున్న సర్వీసులు గుర్తించి 2013లో యూపీఏ గవర్నమెంట్ మనకి ఆయన పుట్టినరోజుని మైనారిటీ డేగా, అంటే మైనారిటీల హక్కులను సంరక్షించే రోజుగా గుర్తించి ఈ రోజుని మనకి స్టార్ట్ చేసింది. ప్రతి నవంబర్ 11వ తారీఖున మేము ప్రతి సంవత్సరం ఇదే రకంగా మేము జరుపుకుంటుంటాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మీరు అందరికీ ఇంకా వస్తున్న అమౌంట్ కూడా అప్పట్లో ఆయన నెలకొల్పిన యూజీసీ యూనియన్ గ్రాంట్స్ కమిషన్ ద్వారా ఈరోజు కాలేజెస్కి, విద్యా సంస్థలకి అవి డబ్బులు అందుతున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. ఆ డబ్బులతో, ఆ సొమ్ముతోటి మన కళాశాలలు, విద్యా సంస్థలు, యూనివర్సిటీలు చక్కగా పొందుతూ దేశవ్యాప్తంగా విద్యను పెంపొందింపే కార్యక్రమం ఆ యూజీసీ చేస్తుంది. ఆ యూజీసీని విద్యామంత్రిగా ఉంటూ మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఆ యొక్క కార్యక్రమం చేపట్టడం వల్ల అది జరగడం సాధ్యమైంది. ఇక్కడ మా మైనారిటీ సోదరులు తప్ప చెప్పేది ఏమిటంటే, ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం జరిపేటప్పుడు ఖచ్చితంగా కలెక్టర్ గారు హాజరవుతారు. కలెక్టర్ గారి సమక్షంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఏ ఇబ్బంది వల్ల ఈరోజు ఈ కార్యక్రమంలోకి వారు రాలేదు. సరే, కాబట్టి ప్రధానంగా ఏమిటంటే, ఇంతసేపు ఎజాజ్ గారు జామియా మసీద్ అధ్యక్షులు విషయాలన్నీ చెప్పారు. విద్య గురించి, విద్య పట్ల సమాజంలో ప్రత్యేకించి ముస్లిం మైనారిటీ రోజులు ఎస్సీ ఎస్టీల కంటే వెనుకబడి ఉండడానికి కారణం వారిలో ఉన్న విద్యాలోపం, విద్య లేనితనం, చదువు లేనితనం, నిరక్షరాస్యత. దాన్ని పోగొట్టడానికి ఏం చేయాలన్న ఆలోచనతో సచార కమిటీ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ల ప్రకారం కానీ, తర్వాత రంగనాథ్ కమిటీ రిపోర్ట్లు ఉంటే తప్పనిసరిగా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను చేయిస్తాను. మైనార్టీ సభ్యులు ఎవరైనా సరే నన్ను సంప్రదించవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ ఏ కాలేజీలో కూడా జాయిన్ అవ్వాలన్నా ఆ కరస్పాండెంట్స్ మేము మాట్లాడతాం, కౌన్సిలింగ్ చేస్తాం. ఎవరు ఏ సబ్జెక్ట్లో వెళ్తారు, ఎంసెట్కి వెళ్తారా, నీట్కి వెళ్తారా, ఫార్మసీకి వెళ్తారా, ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని తప్పకుండా సంప్రదించండి. మేము ఉచితంగా కౌన్సిలింగ్ ఇస్తాం. మైనారిటీ స్టూడెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా మంచి ఎడ్యుకేషన్ చేయాలి. ఏ సభ అయినా సక్సెస్ అయిందంటే దానికి కారణం కొలమానం, జనం. ఇక్కడ 100-150 మంది కుర్చీలు ఉన్న ఈ చిన్న సభని మనం సక్సెస్ చేయలేకపోయాం. అయితే కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అధికారులకి మా సోదరులకి తెలియజేస్తున్నాం. 3 ముస్లిం మైనారిటీ స్కూల్స్ ఉన్న ఈ కాకినాడలో మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే మేము పేపర్లో చూసి వచ్చాం. మేము చాలా బాధపడ్డాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది, మైనారిటీ డే. ఈ మైనారిటీ డేని పురస్కరించుకుని అబుల్ కలాం ఆజాద్ గారు స్వతంత్ర పోరాటంలో ఎంతో ముస్లిమ్స్ తరపున పోరాడి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా ఆయన పనిచేయడం మాకు ఎంతో గర్వకారణం. ఆయన టైంలోనే ఐఐటీలు, యూసీజీలు అనే పెద్ద పెద్ద విద్యా సంస్థలు కూడా రావడం మాకు ఎంతో గర్వకారణం.
ఈరోజు మా ముస్లిమ్స్ అందరూ గర్వంగా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని జరుపుకోవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది.